ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి సంబంధించి ప్రొఫెషనరీ ఆఫీసర్స్ 1500 వేకెన్సీస్ ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఈరోజు స్టార్ట్ అవుతుందన్నమాట. 18 జూన్ 2026, ఇంకా 8 జూలై 2026 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. దీనికి సంబంధించి ఏంటంటే మనకి ఫీజ్ పే చేసుకునేటానికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 8 జూలై 2026, ఇంకా కూడా ప్రిలిమ్స్ వచ్చేసరికి ఆగస్ట్ 2026, అలాగే మెయిన్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 2026 అయితే మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా చూసుకుంటే మనకి సైకోమెట్రిక్ టెస్ట్ ఏదైతే ఉందో అక్టోబర్ నవంబర్ 2026లో అయితే మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఇంకా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వరకు అయితే ఉన్నది ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి జూలై 2026లో అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్లసింగ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. మీరు గతంలో ఐబీపీఎస్ఎల్ అకౌంట్ ఉన్నప్పటికీ కూడాను ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా అందరు కూడాను న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి 6 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేసుకోవాలి, అలాగే డీటెయిల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ ఉంటుంది, లాస్ట్లో అప్లోడ్ సెక్షన్ ఉంటుంది, ఇంకా మీరు ఫీజు అనేది లాస్ట్లో పే అయితే చేసుకోవచ్చు అనమాట. నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేము, అలాగే ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. కనుక మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక ఫుల్ నేము యాజ్ పర్ ద ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే క్యారీ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఉన్న దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేస్తే ఫుల్ నేమ్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఫుల్ నేమ్ అనే కాలంలో ఇక్కడ ఫుల్ నేమ్ అనే కాలంలో మీకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండకూడదు అనమాట. జాగ్రత్తగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఎంటర్ అయితే చేయాలి, లేకపోతే కనుక మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాళ్ళు క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క నేము ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఐబీపీఎస్కి సంబంధించి మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క నేమ్ని ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్న నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనమాట. ఇది సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడిలో మొదట ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి, డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జీమెయిల్ ఏంటి అనేది అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏదైనా లేనిది ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి అనమాట. మన ఈమెయిల్ ఐడి మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మెసేజెస్ మన అలర్ట్స్ అప్డేట్స్ అన్నీ కూడా వీటికే వస్తాయి కాబట్టి వీటిని మీరు చేంజ్ అయితే చేసుకోకూడదు అనమాట. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా కూడాను సేమ్ అయితే మీరు కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. మొదటి ఏంటంటే క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది, దీనికి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే సెండ్ ఓటీపీ అని ఉంటుంది అనమాట. మొదటి ఏంటంటే మొబైల్ నెంబర్ సెండ్ ఓటీపీ అంటే ఒక ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడికి ఎదురుగా ఉన్న ఈ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఇంకొక ఓటీపీ సెపరేట్గా వస్తుంది, ఇది కూడా మనం వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్లస్ మనం రెండు కూడాను వెరిఫై చేసి ఎలా వస్తుంది అనమాట. మొబైల్ నెంబర్ వెరిఫైడ్, అలాగే ఈమెయిల్ ఐడి వెరిఫైడ్. ప్లస్ కిందకి వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు ఒక ప్రొవిజనల్ నెంబరు అలాగే ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతాయి, నోట్ చేసుకొని పెట్టుకో. తర్వాత మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట. వచ్చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి, అలాగే లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే కనుక అది మనకి ఇలా అడుగుతుంది అనమాట. మన ఎలో అని అడుగుతుంది. ఇక్కడ ఎలో అంటే కనుక ఈ వెబ్ క్యామ్ నుంచి ఫోటో అనేది మనకి
క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. సో మనకి లైవ్ ఫోటో ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ ఫోటోగ్రాఫ్ ఒక 10 కాపీస్ దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట, సేమ్ అడ్మిట్ కార్డ్ కోసం, తర్వాత ప్రాసెస్ కోసం. సో ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటో కాపీస్ మినిమం ఒక 10 అయితే మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి, ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. సరే అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ మనకి ఫోటో సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట, గైడ్ లైన్స్. లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 4.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్ మనకి లైట్ కానీ లేదంటే కనుక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్గా ఉండేది జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ దానికి కాపీస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలి. ప్లస్ అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే సైన్ చేసుకొని క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు జేపీజీ ఫార్మాట్ 10 to 20 KB వరకు దానిని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇదైతే మనకి డీటెయిల్స్ ట్యాబ్, దీంట్లో కూడా ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మొదట ఫిల్ అవుట్ చేసుకోవాలి. కేటగిరీ, మీ కేటగిరీ ఏంటైనా సెలెక్ట్ చేసి ఎస్సీని, ఎస్టీని, ఓబీసీని, యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ ఏదైతే అదనమాట సెలెక్ట్ చేసి ఇదైతే మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో జాగ్రత్తగా అయితే మీరు దానిని కరెక్ట్గా అయితే చూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఒక నోట్ అయితే వచ్చింది. ప్లస్ ఎవరైతే ఈ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి 2025-26 అంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్స్కి సంబంధించినటువంటి ఈ సంవత్సరం అంటే 1 April 2026 ఆ తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. అంటే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అలాగే వేకెన్సీస్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. అలా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకుంటే కూడా వేకెన్సీస్ అనేవి ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి ఏంటంటే మనకి 1 April 2026 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నప్పుడే మీకు ఆ యొక్క రిజర్వేషన్ అనేది వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ మనకు నోట్ అయితే ఇచ్చారు. ప్లస్ మీరు కనుక ఇక్కడ ఓబీసీ అలా సెలెక్ట్ చేసుకుంటే ఇక సబ్ కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ఓబీసీలో మీరు ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మనకి ఎస్సీ ఎస్టీ ఇచ్చినా కూడా అడుగుతుంది అనమాట. ఈ కాలం అనేది మనకి ఎంటర్ అయితే చెయ్యాలన్నమాట. ప్లస్ మీ కనుక ఈడబ్ల్యూఎస్ అయ్యి ఉంటే కనుక ఈ యొక్క కాలం అనేది మీకు ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ కాలం అనేది వస్తుంది, దీన్ని ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. ఏంటంటే ఇది ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి సంబంధించినటువంటి ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు కనుక ఓబీసీ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఏంటంటే మీరు ఒక సబ్ కేటగిరీ ఎంటర్ చేసిన తర్వాత ఇది టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇది ఏంటంటే మనకి ఓబీసీ ఎన్సీ అంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఏదైతే తీసుకొని ఉన్నారో మీరు 1/4/2020 ఆ తర్వాత తీసుకున్నటువంటిది మాత్రమే మీకు వ్యాలిడ్ అవుతుంది. సో అదే మీ దగ్గర ఉన్నదని చెప్పేసి ఇది టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఓబీసీ ఎన్సీఎల్ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా కూడాను ఈ యొక్క ఓబీసీ అనేది మీ యొక్క కేటగిరీ అనేది సెంట్రల్ లిస్ట్లో అయితే ఉండాలి. అలాగే 8 lakhs మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అందుకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క నాన్ క్రీమీ లేయర్ కిందకైతే వస్తారు. 8 lakhs అందుకన్నా ఎక్కువ ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే క్రీమీ లేయర్ కిందకి వస్తారు. వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ అనేది ఉండదన్నమాట. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక పీహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే ఈ కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ చేసుకోవాలి. లేకపోతే ఈ యొక్క ట్యాబ్ అంతా కూడా మనకి అవసరమైతే లేదనమాట. ఇది కూడాను పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఈ కాలమ్స్ని ఫిల్ అవుట్ చేయాలి. లేకపోతే అవసరం కిందకైతే వచ్చేయచ్చు అనమాట. అంటే జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా కిందకైతే వచ్చేయచ్చు. మీ యొక్క రిలీజన్ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ కనుక హిందూ పెడితే కనుక ఇక్కడ నో పెట్టాలన్నమాట. అదర్ దాన్ హిందూ అయితే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. వాళ్ళకైతే అప్పుడు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనేది వస్తుంది అనమాట. ఇంకా చూసుకుని ఎక్సర్వీస్మెన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి ఇక్కడ, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట ఇక్కడ. ప్లస్ మనకి ఎస్బీఐ పీఓకి సంబంధించి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఒక లిమిట్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి 6 ఛాన్సెస్ అయితే ఇస్తారు. ఓబీసీ వాళ్ళకి సంబంధించి అయితే 9 అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మన నెంబర్ ఆఫ్ అకేషన్స్ ఆన్ విచ్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ పీఓస్ ఇన్ ఎస్బీఐ అనమాట. ఏంటంటే ఇక్కడ మనకి ప్రిలిమ్స్ కనుక అపీర్ అయితే దాన్ని కౌంట్ అయితే చేయరనమాట. మెయిన్స్ కనుక మీరు అపీర్ అయిపోతే దాన్ని కౌంట్ చేసుకోవాలన్నమాట. ఇందాక చెప్పినట్టుగా 6, 9 అలాగే మనకి నో లిమిట్ అనేది దాని ప్రకారం చూసుకొని మెయిన్స్ ఎగ్జామినేషన్ కనుక మీరు గతంలో పీఓస్ ఎస్బీఐలో కనుక మీరు అపీర్ అయితే ఎన్నిసార్లు అయ్యారు 1, 2, 3 అనేది పెట్టాలన్నమాట. అసలు కనుక మీరు అపీర్ కాకపోతే ఫ్రెషర్స్ అయితే కనుక 0 పెట్టేసుకోవచ్చు.
లేకపోతే కనుక నెంబర్ ఆఫ్ 1 2 3 4 ఏంటి అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాగా. సో ఇక్కడ ఏంటంటే సిబిల్ స్కోర్ అంటే మీరు ఏదైనా బ్యాంకు లోన్స్ తీసుకొని మీ పే చేయకుండా ఏదైనా డిఫాల్ట్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళు మాత్రం ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ మీ మీద ఏదైనా అడ్వర్స్ ఇది ఏదన్నా ఉంటే కనుక రిపోర్ట్ ఆఫ్ రిగార్డింగ్ క్యారెక్టర్ కనుక ఎస్ పెట్టుకో. జనరల్గా ఎవరికి ఉండో నో అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎస్బీఐలో కనుక ప్రజెంట్ మీరు ఆఫీసర్ క్యాడర్లో ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. లేదా గతంలో కనుక మీరు ఎస్బీఐలో ఆఫీసర్ క్యాడర్లో చేసిన ఎక్స్ ఎంప్లాయర్ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో. అలాగే మీ క్లర్క్స్కి సంబంధించి గతంలో కనుక మీరు చేసి ఇప్పుడు ఎక్స్ అయితే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. అలాగే ప్రజెంట్ కనుక మీరు కనుక క్లర్క్గా ఏ ఎస్బీఐలో వర్క్ చేస్తామని ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే కనుక పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదు, ఎందుకంటే స్టార్ మార్క్ అనేది లేదనమాట. నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చిందనమాట. ఇంకేంటంటే ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ ఏంటంటే మొదట మనం స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు ఎగ్జామ్ రాయాలని అనుకుంటే ఇక్కడ 12 అనేది స్టేట్ కోడ్ అనమాట, ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా సెంటర్స్ వచ్చేసరికి మనకి గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, శ్రీకాకుళం, ఏలూరు ఇవి వచ్చాయి అనమాట. వీటిలో మీకు దగ్గరగా ఉన్నది ఏదైతే అది మీరు ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ మెయిన్స్కి సంబంధించి మీరు ఏ స్టేట్లో రాయాలనుకో. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మళ్ళీ మనకి 12 కోడ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అనేది వస్తున్నాయి అనమాట. ఇంకేంటంటే మీరు కనుక ఒకవేళ తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే 41 స్టేట్ కోడ్ అనమాట. వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మము, వరంగల్ అలా వచ్చాయి అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే అనమాట. మెయిన్స్కి సంబంధించి కూడా మీరు తెలంగాణ ఇస్తే హైదరాబాద్, ఖమ్మం మాత్రమే వచ్చాయి. వాటిల్లో మీకు కావాల్సింది ఏదైతే అది మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ ఐడి కార్డుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. ఏంటంటే ఈ యొక్క ఐడి కార్డు ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో మీరు దాంట్లో ఉన్నటువంటి నేమ్ అనేది అప్లికేషన్లో ఉన్నటువంటి నేమ్తో మీకు తప్పనిసరిగా మ్యాచ్. అంటే ఐడి కార్డులో ఉన్నటువంటి నేము ఈ అప్లికేషన్లో ఉన్న నేమ్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్, ఎటువంటి డిస్క్రిపెన్సీస్ కానీ ఎటువంటి తప్పులు లేకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే తర్వాత మనకి ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం. ప్లస్ ఇక్కడ ఐడి ప్రూఫ్కి సంబంధించి పాస్పోర్ట్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఓటర్ ఐడి కార్డు ఉంది, ఇంకా బ్యాంక్ పాస్బుక్ అనమాట డ్యూలీ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్తో, ఇంకా కూడా స్కూల్ కాలేజీకి సంబంధించినటువంటి ఐడి కార్డు కానీ ఇంకేదైనా గెజెటెడ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి వాటికి ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకుంటారు దాని నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. సో దాని మీద ఉన్న నేమ్ అప్లికేషన్ నేమ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ ఉన్నది మాత్రం సెలెక్ట్ చేసుకొని దాని నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్రమ్ వేర్ యూ కేమ్ టు నో అబౌట్ దిస్ జాబ్. ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించి పీఓస్ యొక్క నోటిఫికేషన్ మీకు ఎలా తెలిసింది అని అడుగుతున్నారనమాట. సో ఏదైనా ఒక న్యూస్ పేపర్, సోషల్ మీడియాని ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయినా సెలెక్ట్ చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ గురించి ఇక్కడ మనకి కాలం అనమాట. ఏంటంటే కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 ఏప్రిల్ 2026 అంటే 1/4/2026కి అంటే 21 నుంచి 30 ఇయర్స్ మధ్య ఉంటే సరిపోతుంది అనమాట. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య అనమాట. అదే లేకపోతే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 1/4/2005 అలాగే 2/4/1996 మధ్య కనుక ఉన్నా కూడా మీ యొక్క డిఓబి సరిపోతుంది అనమాట. దీనికి అదనంగా ఏంటంటే ఓబీసీ ఎన్సీలు వాళ్ళకి 3 ఇయర్స్ కాబట్టి 33 ఇయర్స్ వరకు వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 5 ఇయర్స్ కాబట్టి వాళ్ళకు కూడాను 35 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి కూడాను ఏజ్ రిలాక్సేషన్స్ అనేది యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే మనకి అవుతాయి. దాని ప్రకారం ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారో మొదట డే, మంత్, ఇయర్ అనమాట ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు కనుక ట్విన్స్ కనుక అవలాలు అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేల్ వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదన్నమాట. అలాగే మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్సల్, జ్యుడిషియల్, సెపరేటెడ్ సెలెక్ట్ అయితే చేయాలి. అలాగే మీకు ఫాదర్స్ నేమ్ అనమాట. దాంట్లో కూడా ఫస్ట్ నేమ్, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ లేదంటే ఫుల్ నేమ్ ఇక్కడే మీరు ఇలాగా ఎంటర్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది అనమాట ఇలాగా. సో అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ప్లస్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క మ్యారీడ్ ఎవరన్నా ఉంటే స్పౌజ్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ అలాగే చూసుకుని ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం అయితే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, అలాగే స్టేట్, తాలూకా, జిల్లా, అలాగే స్టేట్ అనమాట మీ అడ్రస్లో నుంచి, అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఈ కాలమ్స్ ఫిల్అప్ అయిపోతే, లేకపోతే ఇవి కూడా మీరు ఒక్కొక్క కాలం అన్నీ కూడా ఫిల్అప్ అయితే చేసుకోవాలి. జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది ఇక్కడ మనం చూజ్ అయితే చేసుకోవాలి. కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఫీజు అనేది చూపిస్తారు, అయితే మరి లాస్ట్లో పే అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి
₹750 అనమాట. అలాగే యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు, మిగతా వాళ్ళకి నిల్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 0 ఫీజు, వాళ్ళకి 0 అనేది చూపిస్తుంది. వాళ్ళకి ఆ యొక్క లాస్ట్ స్టెప్ అనేది ఉండదన్నమాట. సో ఇక వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి మనకి 30th అనమాట. 30th సెప్టెంబర్ 2026, 30/9/2026 మీకు కనుక ఎనీ డిగ్రీ అంటే ఏదైనా బ్రాంచ్లో మీరు డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది అనమాట. ఫైనల్ ఇయర్ అంటే ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే 30th సెప్టెంబర్ 2026 అనేది కట్ ఆఫ్ డేట్. అప్పటికైతే మీ దగ్గర ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట. అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ మార్క్ షీట్ కానీ ఏదైనా సరే ఆ యొక్క డేట్ అనేది 30th సెప్టెంబర్ 2026 ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా కూడా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి మీరు ఇక రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట. ఎగ్జామ్ పర్సంటేజ్ ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక CGPA సిస్టంలో ఎవరైనా ఉంటే దాన్ని ఈక్వల్ పర్సంటేజ్లోకి మార్చుకొని ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మాత్రం అడిగారు కాబట్టి వేసుకోవాలన్నమాట. మీకు కనుక 54.99 వస్తే మీరు ఎగ్జాక్ట్గా అలాగే వేయాలి. దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 55 అనేది వేయకూడదు అనమాట. 54.99 వచ్చినా కూడా మిమ్మల్ని 55కి బిలోనే కింద కన్సిడర్ చేస్తారు కానీ 55 కింద కన్సిడర్ చేయాలి. అలాగే 59.99 వచ్చినా కూడా 60% కింద కన్సిడర్ చేయరనమాట. సో 60% లోపల మాత్రమే మిమ్మల్ని తీసుకుంటారనమాట. సో ఎగ్జామ్ పర్సెంటేజ్ అనేది ఎంటర్ చేసి సరిపోతుంది అనమాట. సో మీరు కనుక ఈ సంవత్సరం ఎపియర్ అవుతూ ఉంటే కనుక 2026కి ఇక్కడ ఎపియర్ ఆప్షన్ తీసుకోవాలి. తీసుకుంటే కనుక ఇక్కడ 30/9/2026 అనేది మనకి కట్ ఆఫ్ డేట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి డేట్ ఆఫ్ పాసింగ్ అవసరం లేదు, ఇక్కడ అంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా అవసరం లేదు. ఒక నేమ్ ఆఫ్ ద కాలేజీ ఇంకా కూడా కాలేజీ ప్లేస్ ఎక్కడ ఉన్నదని ఈ 2 కాలమ్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. మిగతా వాళ్ళైతే పాస్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఆర్ట్స్ అంటే BA వాళ్ళైతే ఆర్ట్స్ తీసుకోవాలి, BSc వాళ్ళైతే సెకండ్ ఆప్షన్, బీకామ్ వాళ్ళైతే థర్డ్ ఆప్షన్, ఇంకా ఇంజనీరింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. దీంట్లో ఏం డిగ్రీ ఏదైనా మీరు చేస్తుంటే అదర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట, తీసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ ఏంటంటే నేమ్ ఆఫ్ ద కాలేజీ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లేస్ ఆఫ్ కాలేజ్ ఎక్కడుంది ఆ ప్లేస్ అనేది ఎంటర్ చేయాలి. సపోజ్ హైదరాబాద్, విజయవాడ ఏంటని. డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అనేది మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. అలాగే IDD అంటే ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కాలంలో తీసుకొని ఎపిఎడ్ పాస్లో ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. PG ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ప్లస్ ఇంకేంటంటే SC ST OBC PWD క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కావాలనుకుంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకుంటే కనుక అది మీరు ఏ స్టేట్లో కావాలంటే ఆ స్టేట్, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, ఇంకా కూడాను ఆ యొక్క లొకేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. నో పెడితే అవసరం అయితే ఉండదు అనమాట. ప్లస్ ఇంకా లాంగ్వేజ్కి సంబంధించి మనం ఒకటి మాత్రం తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలన్నమాట. సపోజ్ మన అందరూ తెలుగు వచ్చు కాబట్టి ఇక్కడ రీడ్ రైట్ స్పీక్ అనేది పెట్టచ్చు అనమాట. సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు ఇంగ్లీషు. ఇలాగా వ్యాలిడేట్ చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇదైతే మనకి ప్రివ్యూ సెక్షన్ అనమాట. ఇక్కడ అన్ని కాలమ్స్ కనపడుతున్నాయి మనం ఇప్పుడు ఎంటర్ చేసినవన్నీ కూడా. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లేదా అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఇది టిక్ ఆన్ చేయాలి, ఐ అగ్రీ అనాలన్నమాట. సో సెకండ్ది కూడా టిక్ ఆన్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం మీ యొక్క నేమ్ అనేది ఒక ఐడి ప్రూఫ్లో ఎగ్జాక్ట్గా ఉన్నదని చెప్పి, ఒకవేళ కనుక మీ నేమ్ కనుక ఏదైనా చేంజ్ ఉంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ మీరు దానిని ప్రొవైడ్ చేస్తారని సబ్మిట్ చేస్తారని చెప్పేసి ఇది కూడా టిక్ ఆన్ చేసుకోవాలి. ఎవరికైతే నేమ్ చేంజ్ అవ్వదో వాళ్ళైతే ఈ 3వ కాలం అవసరం లేదనమాట. ఫస్ట్ 2 టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది, కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అనేది. ఇక్కడ ఏంటంటే అప్లోడ్స్ సెక్షన్లో కేవలం మనం ఏంటంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈ 2 అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కేటగిరీ సర్టిఫికేట్ అవసరం అయితే లేదు. అయితే మీ దగ్గర ఉండాలన్నమాట ప్రూఫ్, తర్వాత వాళ్ళకి చూపించేదానికి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి ఏంటంటే ఫైల్ సైజ్ JPG ఫార్మేట్ 20 to 50 KB వరకు అలో చేస్తారు ఒక వైట్ పేపర్ మీద. లెఫ్ట్ థంబ్ అనమాట. అదేంటంటే బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఇంప్రెషన్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనమాట. అదేంటంటే ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఏంటంటే ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఇది మ్యాటర్ అనేది చేతితో రాసుకొని సైన్ చేసి స్కాన్ చేసుకొని దాన్ని 50 to 100 KB మధ్య JPG ఫార్మేట్లో మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఐకామా మీ నేమ్ రాసుకోవాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలి మీది. అలాగే హియర్ బై డిక్లేర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్. ద సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఈజ్ ఆఫ్ మైన్ అని చెప్పేసి మీరు చేతితో రాసుకొని, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు అనమాట. ఇక్కడ ఎలా ఉందో అలాగే రాసుకొని సైన్ చేసి స్కాన్ చేసుకొని
జేపీజీ ఫార్మేట్లో 50 నుంచి 100 KB మధ్య అప్లోడ్ అయితే చేస్తే సరిపోతుంది. ప్లస్ ఏదైనా లాస్ట్ స్టెప్ అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఈ స్టెప్ ఉండదు, సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే 750 రూపీస్ చూపిస్తుంది. క్యాప్చా ఎంటర్ చేయాలి, ఇక్కడ సబ్మిట్ అనాలి, తర్వాత ఓకే అనాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి పేమెంట్ గేట్వేస్ ఓపెన్ అయినాయి అన్నమాట. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఏదైనా మనకి అలో చేస్తారు. ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు పే చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే లాగిన్ ఫామ్ అనమాట. లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్గా మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది మీ మెసేజ్ వచ్చి ఉంటుంది ఈమెయిల్కి, అలాగే SMS ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్, అలాగే ట్యాక్స్ ఇన్వాయిస్ ఫీజు ఉన్న వాళ్ళు రెండు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ దానికైతే టైం ఉంటుంది అనమాట. ఏంటంటే అప్లికేషన్ ప్రింటింగ్కి 23rd జూలై 2026 దాకా మనకి టైం ఉంటుంది. ఈ లోపల లాగిన్ అయ్యి ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్, ట్యాక్స్ ఇన్వాయిస్ ఉన్న వాళ్ళు వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.